హలో అండి, ఇక్కడ వచ్చేసి మేము బెంగళూరులో కబ్బన్ పార్క్కి వెళ్ళాము మొన్న సండే రోజు. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 7:30 to 8 అయిపోయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అవి ఇంటి దగ్గరే రెడీ చేసి తీసుకువెళ్ళాము, అంటే చిన్న పిక్నిక్లా అనుకోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళేసరికి 9:30 అలా అయింది. ఇంకా మార్నింగే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి విధాన సభ అనమాట బెంగళూరులో. ఈ విధాన సభకి ఆపోజిట్ సైడ్లో ఈ కబ్బన్ పార్క్ అనేది ఉంది. లోపలికి ఎంటర్ కాగానే వెల్కమ్ చెప్తూ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇంకా సీనరీ అయితే గ్రీనరీగా ఉంటుంది. పార్క్ అంతా ఎంత బాగుంటుందో అసలు. సిటీ మధ్యలో ఇంత మంచి క్లైమేట్ని, చల్లని వాతావరణంని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగుంటుంది. ఇంకా నాకైతే ఒక అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అస్సలు ఎండ అనేది రాదు పార్కులోకి, లైటింగ్ కూడా చాలా తక్కువ అనమాట, అంత బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుండే బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి పట్టుకెళ్ళి అక్కడే ఫినిష్ చేసేసాము. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మీకు ఒక ట్రీ చూపిస్తాను చూడండి, అది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ట్రీ వచ్చేసి అక్కడ వాళ్ళకి నేను అడిగాను అనమాట, అవి ఏంటి, ఆ కాయలు ఏంటి అని చెప్పేసి అడిగాను. వాళ్ళేమో అవి పూజల్లో మనం ఆకు పైన పెట్టుకుంటాం కదా వక్క, అవి ఆ కాయలు అని చెప్పారు. వాటిని కట్ చేసి ఎండబెడతారు అనుకుంటా. వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు అవేంటో. అసలు చూడ్డానికైతే రేగుపళ్ళులా అనిపించాయి. అండ్ ఈ పార్క్ మొత్తంకి కూడా 7 ఎంట్రీ గేట్స్ అండ్ ఎగ్జిట్స్ ఉంటాయన్నమాట. ఏ గేట్లోంచి వచ్చినా కూడా మనకి ఎలాంటి ఎంట్రీ ఫీజు అనేది ఏమీ ఉండదు. మనం పార్కింగ్ చూసుకొని, పార్కింగ్ ఎక్కడ బాగుంటే మనకి ఎక్కడ వీలుగా ఉంటే అది చూసుకొని వచ్చేయడమే లోపలికైతే. అండ్ గేట్ 1లో మేమైతే వెళ్ళామన్నమాట. ఆ గేట్ 1లో వెళ్తే ఏంటంటే అక్కడే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఉంటుంది, బాల్ భవన్ అని చెప్పేసి, బాగుంటుంది అది. సో మేము కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ఇంకా మేము వెళ్ళేసరికి క్రౌడ్ అయితే చాలా ఉంది. మార్నింగ్ వాకింగ్, జాగింగ్ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు అంతా కూడాను. ఇంకా ఇది వచ్చేసి రోజ్ గార్డెన్ అనమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయో రోజెస్ అయితే. నాకైతే కొంచెం దగ్గరగా ఉంటే ఒక 2 అయినా తీసుకుందాను రోజెస్ అవి అనిపించింది, అంత బాగున్నాయి రోజెస్ అయితే. అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. రెడ్ కలర్ నాకు చాలా ఇష్టమైన కలర్, ఎంత బాగుందో. నేనైతే చాలా ఫొటోస్ దిగాను ఇక్కడైతే. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ పిల్లలు ఆడుకోవడానికైతే బాల్ భవన్ అని ఉంది, దానికైతే ఎంట్రీ ఫీజు ఉంటుంది అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి. ఇంకా అందులో టాయ్ ట్రైన్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట యాక్టివిటీస్ అవి. ఇంకా వాటన్నింటికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి చామరాజేంద్ర ఒడియార్ అనే ఒక మైసూర్ మహారాజు స్టాచ్యూ అనమాట. సో ఇతని పేరు మీదుగానే ఇప్పుడు ఈ కబ్బన్ పార్క్ అనేది ఉంది. కబ్బన్ పార్క్ అనేది ఓల్డ్ నేమ్ అనమాట. కబ్బన్ పార్క్కి టూరిస్టులు ఎవరైనా రావాలనుకుంటే కేఎస్ఆర్ బెంగళూరు నుండి 3 kilometers డిస్టెన్స్లో మాత్రమే ఉంది. అలాగే కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అయితే 34 kilometers, యశ్వంత్పూర్ జంక్షన్ నుండి అయితే 8 kilometers డిస్టెన్స్ లో అయితే ఈ పార్క్ ఉందన్నమాట. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. బాల్ భవన్ మాత్రం 10:30కి ఓపెన్ చేస్తారు. అలాగే మండే, ట్యూస్డే క్లోజ్లో ఉంటుంది ఈ కబ్బన్ పార్క్ అనమాట. ఇక్కడ ఈ బాల్ భవన్లో బొటానికల్ గార్డెన్, అలాగే అక్వేరియం, టాయ్ ట్రైన్ రైడ్, చిల్డ్రన్స్ పార్కు చాలా బాగుంటుంది. పిల్లలకైతే సమ్మర్లో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే. బయట అన్నీ కూడా చిల్డ్రన్స్ కోసమే అమ్ముతున్నారు, కిడ్స్ కోసం అన్ని టాయ్స్ అనమాట. ఇది వచ్చేసి టాయ్ ట్రైన్. మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఈ లోపల ఇంకా కొన్ని నేను వీడియోస్ అవి తీసుకున్నాను. హాలిడేస్ అప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తే కనుక ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా ట్రైన్ వచ్చే టైం అయింది. ఇంకా ట్రైన్ వచ్చేటప్పటికి రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా మేము 4 కాబట్టి ఒక సీట్లో అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నిజంగా రియల్ ట్రైన్ ఎక్కేటప్పుడైనా ఇంత ఎంజాయ్ చేయమేమో, అంత బాగుంటుంది. స్లోగా వెళ్తుంది అనమాట. పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తారు. పార్క్ చుట్టూ తిరిగి వచ్చేసరికి ఒక 5 to 10 minutes పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది. మొత్తం అటు ఇటు ట్రీస్ చూస్తూ చాలా స్లోగా వెళ్తుంది అనమాట ట్రైన్ అయితే. చాలా బాగుంటుంది.
ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉందని చెప్పాను కదా, ఇంకా అవైతే మేము వీడియో అయితే తీసాను కానీ మేము బోట్ రైడ్కి వెళ్ళలేదండి. అప్పటికే లంచ్ టైం అవుతుంది, ఇంకా చాలా చూడాలి అని చెప్పేసి ఇంకా మేమైతే బోట్ రైడింగ్ అది స్కిప్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఒక టన్నెల్ కూడా ఉందన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఈ టన్నెల్ వచ్చేసరికి అరుపులు కేకలు అనమాట అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలంతా కూడాను. ఇంకా ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి బయట నుండే వాళ్ళు హాయ్ చెప్పడం, పిల్లలకి హాయ్ చెప్పడం, ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవడం. టాయ్ ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని కాసేపు ఆడిపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము ప్లే గ్రౌండ్లోకి. పిల్లలతో పాటుగా నేను కూడా కొన్ని ఎక్కానమాట, స్లైడ్ అలాంటివన్నీ కూడాను. పిల్లలతో పాటు నేను కూడా చిన్న పిల్లనైపోయి చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇలాంటివన్నీ ఎక్కడం. చిన్నప్పుడు ఎక్కానో లేదో గంతగా గుర్తు కూడా లేదు. ఇంకా ఈ పార్క్ విషయానికి వస్తే ఇది 100 ఎకరాస్లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా అలా ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు 300 ఎకరాస్లో ఉంది అని అంటున్నారు. ఇదైతే చూడ్డానికి ఒక చిన్న సైజు అడవిలా ఉంటుందన్నమాట. ఆ చెట్లు అదంతాను చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా బెంగళూరులో ఉన్నట్లయితే, లేదు అంటే బెంగళూరు హాలిడేస్కి వచ్చినట్లయినా తప్పకుండా ఈ పార్క్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మేము అదంతా చూసేసిన తర్వాత ఫైనల్గా అక్వేరియం చూడడానికని వచ్చాము. ఇది బాలభవన్ బయటే ఉంటుంది, గేట్ బయట అనమాట. అండ్ దీనికి కూడా ఎంట్రీ టికెట్స్ అవి తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఎప్పుడు చూసే ఫిషెసే అనుకుంటారేమో, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చూడనివి కూడా. ఇక్కడైతే స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ ఎక్కడున్నాయని మా పిల్లలు పైకి ఎక్కి మరీ చూస్తున్నారనమాట. అవి స్టార్ ఫిషెస్ అస్సలు కదలట్లేదు, అలా ఒక దగ్గర ఉంటున్నాయి. ఇంకా ప్రతి అక్వేరియం దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా వెళ్ళామన్నమాట ముందుకి. ఇంకా ప్రతి అక్వేరియం దగ్గర ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు, స్కానర్ అనమాట. అది స్కాన్ చేస్తే ఆ ఫిషెస్ తాలూకు డీటెయిల్స్ అందులో వస్తాయంట. మరి మాకు అంత టైం లేదు, పిల్లలకి అలా ఒక్కొక్కటి చూపిస్తూ అలా ముందుకైతే వెళ్ళిపోయాము, లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఇదంతా తిరగడానికి మాకు ఒక పూట పట్టింది. ఇంకా బోట్ రైడింగ్ అవన్నీ కనుక వెళ్ళినట్లయితే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఇంకోసారి అయితే ట్రై చేయాలి తప్పకుండా. ఈ అక్వేరియంలో కొన్ని ఫిషెస్ అయితే అక్కడక్కడ దాక్కుండిపోతున్నాయి. వాటిని ఇలా అలా ట్యాప్ చేస్తే వేంతో బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇది చూడండి, ఈ ఫిష్ ఎంత బాగుందో, అదొక స్పాంజ్లా ఉంది. నేనైతే ఫస్ట్ అక్కడ ఫిషెస్ ఏం లేవనుకున్నా, తర్వాత అలా అది వస్తుంటే ఎంత క్యూట్గా ఉందో. అసలు ఆ ఫిష్ నేమ్ ఏంటో కూడా నేను చూడలేదు, కానీ చూడడానికైతే చాలా బాగుంది అసలు అది. సో ఇదన్నమాట కబ్బన్ పార్క్లో మేము విజిట్ చేసిన కొన్ని ప్లేసెస్ అవన్నీ కూడాను మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.